హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఎందుకంటే ఐఫోన్ ఎస్‌ఈ 4 అయితే మనకు మార్చ్‌లో అయితే లాంచ్ అవ్వబోతుంది. సో ఎవ్రీథింగ్ అయితే మనకు లీక్స్ వచ్చాయి. అండ్ ఇవి లీక్స్ మాత్రమే కాదు, ఇవి కన్ఫర్మ్ అని నేను చెప్తాను. అండ్ గైస్ చూడండి, నేనైతే చాలా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నాను. సో దీని గురించి మీరు కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. నో ప్రాబ్లమ్. మీరు గనుక ఛానల్‌కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్‌లోకైతే ఎళ్ళిపోదాం. సో గైస్ చూడండి, మనకు ఐఫోన్ ఎస్సీ అంటే ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ అన్నమాట. సో ఇది మనకు 2016లో అయితే లాంచ్ అయింది. సో నా దగ్గర కూడా ఒక ఫోన్ అయితే ఉందన్నమాట. సో ఐఫోన్ ఎస్సీ. అండ్ గైస్ చూడండి, మనకు ఐఫోన్ ఎస్సీ ఏదైతే స్పెషల్ ఎడిషన్ ఉందో, సో దీంట్లో ఏంటంటే మనకు బడ్జెట్‌లో మంచి మంచి ఫీచర్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. గైస్ చూడండి, ఓకే గైస్, ఇప్పుడైతే మనకు ఐఫోన్ ఎస్సీ 4 అయితే రావడం జరుగుతుంది. రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే యాపిల్ ఏదన్నా లాంచ్ చేయాలంటే మనకు ఏప్రిల్, మార్చ్‌లోనే లాంచ్ చేస్తూ ఉంటది. అదే విధంగా నాకు తెలిసి ఇది ఎర్లియర్ ఏప్రిల్‌లో అయితే రావచ్చు. బట్ గైస్ చూడండి, దీంట్లో అయితే మనకు చాలా అప్‌గ్రేడ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు హోమ్ బటన్ అయితే తీసేశారు. అండ్ దాని తర్వాత దీంట్లో మనకు యాక్షన్ బటన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ నాకైతే కనిపించట్లేదు. అండ్ గైస్ చూడండి, చూడ్డానికి ఓవరాల్‌గా అల్యూమినియం ఫ్రేమ్‌తో వచ్చేసరికి ఐఫోన్ 14 లాగైతే ఉందన్నమాట ఫోను. ది డిజైన్ కంప్లీట్‌గా. అండ్ నాకు తెలిసి కన్ఫర్మ్‌గా ఇది ఐఫోన్ 14 లాగే ఉంటది డిజైన్. అండ్ గైస్ దాని తర్వాత దీని డిస్‌ప్లే గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు 6.1 ఇంచ్‌కి సంబంధించిన ఓఎల్‌డి ప్యానెల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ గైస్ చూడండి, ఇది ఒక 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనమాట. సో ఇది బడ్జెట్ సెగ్మెంట్ కాబట్టి దీంట్లో ఇలానే వస్తది. బట్ గైస్ చూడండి, మీరు ఏదైతే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చూడాలంటే మీరు ఐఫోన్ 17 కోసం వెయిట్ చేయాలి. మనకు 16లో కూడా 16 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటే ఉంది. అండ్ గైస్ దాని తర్వాత వచ్చేసరికి దీంట్లో మనకు సెక్యూరిటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు ఫేస్ ఐడీని ఇచ్చాడన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి హోమ్ బటన్ అయితే తీసేసారు. ఆ పెద్ద పెద్ద బెజల్స్, సో ఓల్డ్ మోడల్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త మోడల్ అయితే వచ్చేసిందన్నమాట. అండ్ గైస్ దాని తర్వాత దీంట్లో చూడండి, మనకు అయితే సిరామిక్ షీల్డ్ ఉందో అది కూడా మనకు దీంట్లో అయితే ఉందన్నమాట. కంప్లీట్‌గా డిస్‌ప్లే అయితే చాలా బావుంది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి గైస్ దీని పెర్ఫార్మన్స్, సో దీంట్లో వచ్చేసరికి మనకి యాపిల్ A18 చిప్‌సెట్ అయితే వస్తుంది. అదే విధంగా దీంతో పాటు మనకి 8 జీబీ ర్యామ్ అయితే రాబోతుంది. ఇంకా చూడండి, ఓవరాల్‌గా దీని పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐఫోన్‌లో మనకు 1 జీబీ ర్యామ్ ఉంటేనే ఎంత పెర్ఫార్మన్స్ వస్తది. అలాంటిది 8 జీబీ ర్యామ్ ఉంటే ఎక్సలెంట్ అని నేను చెప్తాను. అండ్ దాని తర్వాత దీంట్లో యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఏదైతే 15లో సపోర్ట్ చేయదో మనకు ఐఫోన్ ఎస్సీ 4లో అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. అండ్ గైస్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాలా మంది 15 బదులు దీన్ని తీసుకోవచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటారు. గైస్ చూడండి, 15 కుండే దానికి వాటికి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మనకు 2 కెమెరాస్ వస్తాయి. సో కొన్ని దాంట్లో ఉంటాయి. బట్ ఇది బడ్జెట్ ఫోన్ అన్నమాట. బట్ గైస్ చూడండి, ఓవరాల్‌గా పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగా అయితే ఉండబోతుంది. అండ్ దాని తర్వాత వీటి కెమెరా గురించి మాట్లాడుకోవాలి. గైస్ చూడండి, మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి 48 మెగా పిక్సెల్ సంబంధించిన కెమెరానైతే వీళ్ళు ఇస్తున్నారన్నమాట. ఇది దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఐఫోన్ 14, 15 పెర్ఫార్మన్స్‌నైతే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు 12 మెగా పిక్సెల్ సంబంధించిన కెమెరా అయితే ఉంటదన్నమాట. సో ఇదొచ్చేసరికి మనకు ఏదైతే లేటెస్ట్ జనరేషన్ ఉందో ఆ కెమెరా అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్‌గా గైస్ కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. సో దీనిలో అయితే మనకు 2 కెమెరాస్ అయితే రావు. ఇది మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత దీని బ్యాటరీ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే రావడం జరుగుతుంది. బట్ గైస్ చూడండి, యాపిల్ మనకి ఎప్పుడైతే బ్యాటరీ నంబర్‌ని అయితే చూపించదన్నమాట. సో ఎలా ఏంటనేది మనకు ఫోన్ లాంచ్ అయినప్పుడే తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకు టైప్ సి చార్జర్ అయితే ఇచ్చారన్నమాట. గైస్ చూడండి, ఇది ఒక నార్మల్ టైప్ సి చార్జరే, పోర్టే. సో మీకు హై స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్ ఇలాంటివి ఏం లేదు. సో నాకు తెలిసి నార్మల్ టైప్ సి పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇంకా పోతే ఓవరాల్‌గా గైస్, నాకైతే ఫోన్ చాలా బా నచ్చింది లీక్స్‌లో చూసి. అండ్ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. అండ్ మీరు ఐఫోన్ ఎస్సీ యూజ్ చేస్తున్నారా? ఎవరైనా యూజ్ చేస్తుంటే లైక్ ప్రీవియస్ మోడల్స్, సో వాళ్ళు కూడా కామెంట్‌లో రాయండి. మీకు ఎస్సీ ఎలా అనిపించిందో. అండ్ గైస్ చూడండి, ఓవరాల్‌గా నాకైతే ఈ ఫోన్ చాలా బా నచ్చింది. దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దగ్గర దగ్గరగా ఒక 50,000 లేదంటే 60,000 మధ్యలోనే ఉంటదన్నమాట. అంతకు మించి పోదిది. సో చాలామంది అనుకుండవచ్చు, ఐఫోన్ 14 లేదా 15 తీసుకోవచ్చు కదా ఆ ప్రైస్ రేంజ్‌లో అని చెప్పి. అంటే ఐఫోన్ 14 వచ్చేసరికి మనకు 60,000 64,000 ఉంది. సో అది తీసుకోవచ్చు. గైస్ చూడండి, ఐఫోన్ ఎస్సీలో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ వస్తది. యాపిల్ A18 చిప్‌సెట్ వస్తది. బట్ దాంట్లో ఉన్నట్టు కెమెరాస్ 2 అయితే రావు. సో ఇదొక్కటే నేను చేంజ్ అనుకుంటున్నాను. సో అదే విధంగా టైప్ సి పోర్ట్ కూడా మనకు ఐఫోన్ ఎస్సీ 4లో అయితే వస్తుంది. సో చూద్దాం మన ఫోన్ ఏ విధంగా ఉంటుందో. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.